హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. అమరావతిలో తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం బిల్లు చట్టం అంటూ చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారా? ఇదే అంశంపైన చర్చిద్దాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబును ఆయన గారి అవినీతిని సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. అమరావతి ముసుగులో రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని దోపిడీని ఆధారాలతో సహా చూపించారు. బాబు ఏమనుకున్నారంటే ఎవరైనా అమరావతి పేరెత్తితే వారికి అమరావతి ద్రోహులని ముద్ర వేసి భయపెట్టి యథేచ్ఛగా దోపిడీ చేసేయొచ్చు అనుకున్నారు. అలాంటిదేమీ కుదరదమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆధారాలతో సహా మీ అవినీతిని దోపిడీని ప్రజల ముందు ఉంచుతారు. మీ దోపిడీని కళ్లకు కట్టినట్టు 70 mm చూపిస్తారు. అమరావతి తీర్మానం అంటూ అమాయకుల్ని మోసం చేసేయొచ్చు అనుకున్నట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదా? చదరపు అడుగు 12,700 రూపాయలంటూ ప్రజాధనం లూటీ చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? మీరు చేసిన ద్రోహాన్ని చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక రైతులు ప్రాణాలు వదిలేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఉన్న 53,000 ఎకరాలు చాలవన్నట్టు మరో 50,000 ఎకరాలు దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? కిలోమీటర్ రోడ్డుకు 170 కోట్లు లెక్కలు రాసి దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఎకరా డెవలప్మెంట్కు 2 కోట్లంటూ 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ఇటుక పేర్చకుండానే సిమెంటు ఖర్చు కాకుండానే 47,000 కోట్లు అమరావతి పైన అప్పు చేసి దోచేస్తుంటే ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే ద్రోహులని ముద్ర వేస్తారా? రాజధాని పేరుతో మీరు చేస్తున్నటువంటి డ్రామాలేంటో ఇవాళ ప్రజలకు బాగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇంకా బాగా అర్థమైంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా రాజధాని కోసం పార్లమెంటులో బిల్లు పెట్టారా? రాజధానిని అలా కూడా ఏర్పాటు చేస్తారా? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చింది. ముందుగా అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఈ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. అసలు తీర్మానం గతంలో పెట్టారు, మళ్ళీ పెట్టారు. ఈ తీర్మానం చెల్లదని, ఈ తీర్మానం అసలు తీర్మానమే కాదని, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి పార్థసారథి గారు చెప్తారు. మరోవైపు పార్లమెంటులో బిల్లు పైన చర్చ పెడతారు, బిల్లు ప్రవేశపెడతారు, రేపో మాపో చట్టం చేస్తామని కూడా అంటున్నారు. గతంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో బిల్లు పెట్టడం జరిగిందా? పోనీ మన రాజ్యాంగంలో ఎక్కడైనా క్యాపిటల్ అనే దాన్ని నిర్వచించారా? వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటో ఒకసారి విందాం. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా? ఈయనకేమన్నా తెలుసు, కానీ డ్రామా. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. భవిష్యత్తు ఇంతకంటే ప్రధానమైన పాయింట్ ఇంకొకటి ఉంది. దీంతో పాటు మనం చూడాల్సింది, అసలు కేంద్రం చట్టం చేయడం చూసామా? రాజధాని ఫలానా రాష్ట్రానికి ఫలానా ప్రాంతమే రాజధానిగా ఉండాలని చెప్పడం మనం చూసామా? చూడలేదు. పోనీ కేంద్రాన్ని మనం అడిగామనుకోండి ఇప్పటికిప్పుడు, కానీ ఇప్పుడు బిల్లు పెడుతున్నారు, చట్టం తెస్తామంటున్నారు, మరి ఎలా చెల్లదని అంటారేమో. అనొచ్చు సార్, మీరు అడగచ్చు, కానీ సమాధానం ఉంది. గతంలో హైకోర్టులో ఇదే కేంద్రం అమరావతి పైన కేసు నడుస్తున్న సమయంలో ఒక అఫిడవిట్ వేసింది. కోర్టు అడిగింది, హైకోర్టు అడిగింది, మీ అభిప్రాయం ఏంటి, కేంద్రం పాత్ర ఏంటి క్యాపిటల్ విషయంలో అని. అప్పుడు కేంద్రం ఏం చెప్పిందన్నది, ఆ అఫిడవిట్లో ఏముంది అన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి సార్. అఫిడవిట్ ఒకసారి ప్లే చేయండి సార్. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్.
ఇందులో ఏముంది? ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ డిసైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. రాష్ట్ర రాజధానిపై తుది నిర్ణయం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అందులో తమకు ఎలాంటి పాత్ర ఉండదని తేల్చి చెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టుకు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో కేంద్రం చెప్పినటువంటి అంశం క్లియర్గా రాసుకొచ్చింది. ఏ రాష్ట్రమైనా సరే దానికి ఉన్నటువంటి అధికారాల ప్రకారం ఆ రాష్ట్రమే రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది. ఇందులో కేంద్రం ఎలాంటి పాత్ర పోషించదు. మరి ఇప్పుడు ఎందుకు పాత్ర పోషిస్తోంది? ఇన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటులో కేంద్రం ఎటువంటి పాత్ర పోషించినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పోషిస్తోంది? ఇప్పుడు పోషిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలన్నింటికీ ఒక క్లియర్ పిక్చర్ తీసుకురావాలి. కాబట్టి ఈ డ్రామాలకి ఆ పిక్చర్ని కంప్లీట్ చేయడం కోసం, ఆ సైకిల్ని కంప్లీట్ చేయడం కోసం ఇప్పుడు బిల్ అంటున్నారు, చట్టం అంటున్నారు. అసలు అమరావతి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు తీర్మానమని, బిల్లు అని, చట్టమని ఎందుకు మాట్లాడుతున్నారయ్యా అంటే తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక్కసారి ఆ బయట విన్నాం. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా. మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. రైట్. ఇక అత్యంత ప్రధానమైన అంశం ప్లాన్ ఏ ఒకటి గతంలో అమలు పరిచాం అన్నట్టుగా లెజిస్లేటివ్ క్యాపిటల్గా మనకు అమరావతి ఉంటుంది, ఇటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుంది అని ఒక ప్రతిపాదన ఒకటి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్లాన్ బి అనేది ఒకటి ఉంది. అమరావతిలో ఇప్పటికే 50,000 ఎకరాలు సేకరించి 53,000 ఎకరాలు ఇవి చేతిలో ఉండగానే ఎందుకయ్యా నీకు 53,000 ఎకరాలు ఎక్కడైనా అవసరమైందా? ఒక 2,000 3,000 సరిపోతుంది కదా అంటే లేదు 53,000 ఎకరాలు ఉంటేనే అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ నిర్మించగలుగుతాము, లేకపోతే అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ రానే రాదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ మాత్రమే తయారవుతుంది అని అంటున్నారు. ఈ మున్సిపాలిటీ ఒక పట్టణంగా మారాలంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలంటే ఇంకొక 50,000 ఎకరాలు కావాలట. 1,00,000 ఎకరాలు కావాలి. ఎకరాకి 2 కోట్లు డెవలప్మెంట్ కోసం పెట్టాలి. 1,00,000 ఎకరాలకి 2,00,000 కోట్లు కావాలి. ఈ 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనమే అంటాము. అప్పులు మనమే తీసుకొస్తాం. ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాం. ఇక్కడ చూస్తే ఇసుక ఖర్చు కాకుండానే, ఇటుక పేర్చకుండానే, సిమెంటు బస్తా ఖర్చు పెట్టకుండానే 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తాము. 1,00,000 ఎకరాల్లో ఇప్పుడు ఎంత మాత్రం జరుగుతోంది నిర్మాణం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారు కడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి ఆ బిల్డింగ్స్ 1,00,000 ఎకరాల్లో ఎంత? సముద్రంలో కాకిరెట్టంత. మిగతాది ఏం చేస్తారు? ఏం బిల్డింగ్లు కడుతున్నారు? ఎంత వాడుతున్నారు? 1,00,000 ఎకరాలు సరిపోదట. మరి మళ్ళీ ఎల్లో తాత గారు రామోజీరావు గారి ఆత్మ ఈనాడు పేపర్లో మళ్ళీ రాసుకొచ్చింది 1,75,000 ఎకరాలని అదనంగా. ఎక్కడికి తీసుకెళ్తారు వీటిని? ఎన్ని లక్షల ఎకరాలు కావాలి? వాటికి ఎంత డబ్బు కావాలి? ఎప్పుడు పూర్తి చేస్తారు? అందుకే ప్లాన్ బి అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఆ బయట ఒకసారి ప్లే చేయండి. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు.
విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్ జిఎన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ లైన్, చివరి పంచ్ మనదైతే అన్నట్టుగా. ఆ పంచ్ ఏంటంటే జియుఎన్ గన్ వచ్చింది కదా, గన్ అనే పేరు వింటే జగన్ గుర్తొస్తుంది, జగన్లో గన్ ఉంది కదా, అందుకు గుర్తొచ్చి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ప్లాన్ బిని అనుసరించరు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొస్తే ఎలా ఉంటుందో శేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అలాగే మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. అలాగే రేగడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ కూడా మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ముందుగా ఈ చట్టం, తీర్మానం, బిల్లు, చట్టం ఈ అంశం పైన మాట్లాడండి, మిగతా అంశాల్లోకి తర్వాత వెళదాం. మాట్లాడే ముందు ఏదో ఒక ప్లాన్ బి, ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో ఏంటి, జియుఎన్ గన్ ఉంటే కూడా జగన్ అని భయపడిపోతారా ఏంటి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ ఛానల్ కూడా గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. ముందుగా చట్టం అనే మాట అన్నారు సార్, అదేంటో సార్, చట్టం చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే చట్టం సార్. ఎట్లా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేస్తేనే చట్టం, వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చట్టం చేస్తే చెల్లదు సార్. అదేంటో అర్థం కాదు సార్. అది చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సపరేట్ గా రైట్స్ ఏమైనా ఉన్నాయో తెలియట్లేదు, తెలుగుదేశం పార్టీకి ఏమైనా సపరేట్ గా రైట్స్ ఉన్నాయేమో తెలియట్లేదు సార్. ఆల్రెడీ వాళ్ళు చేసిన చట్టం కాదు సార్, తీర్మానం. ఫస్ట్ చట్టానికి తీర్మానానికి తేడా ఉంది సార్. ఇట్లా తీర్మానాలు చాలా చేశారు సార్. ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేశారు, ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేశారా లేదా సార్ అసెంబ్లీ సాక్షిగా? చేశారు. మన కాపులకే 5% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా తీర్మానం చేశారు. తీర్మానం చేశారా లేదా? మరి అవి పార్లమెంట్ లో ఎందుకు చట్ట రూపం దాల్చలేదు? అంటే ప్రత్యేక హోదా అనేది మీకు అవసరమైనటువంటి విషయం కాదా? కాపు రిజర్వేషన్ అనేది మీకు అవసరమైన విషయం కాదా? నేను అడుగుతున్నాను సార్, దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. ఎస్. పాయింట్ నెంబర్ 2 సార్,
గట్టిగా పాయింట్ నెంబర్ తీసుకెళ్ళండి త్రీ ఈ రెండు గట్టిగా తీసుకెళ్ళండి. ఆ తీర్మానాన్ని తీసుకెళ్లి బిల్లు పెట్టేస్తాం, చట్టం చేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన 2 పాయింట్లు, ప్రత్యేక next హోదా, ఇంకోటి కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా, కాపులకు రిజర్వేషన్లు మీరు చేసిన తీర్మానం. రిజర్వేషన్ ఇవి రెండు తీర్మానం చేసి పంపించారు కదా పార్లమెంట్ లో. మరి ఎందుకు చట్టం చేయించలేకపోతున్నారు? ఈ రోజు మీరు పార్లమెంట్ లో మీరు మద్దతు ఇస్తే గానీ నిలబడిన ప్రభుత్వం ఉంది కదా. ఎస్, మరి ఈ రోజు ఏదైతే అమరావతి మీద మీరు చట్టం చేపిస్తున్నట్టుగా దాని మీద ఎందుకు చట్టం చేయించలేకపోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని అందుకే కదా పక్కన పెట్టుకున్నారు, కాపుల రిజర్వేషన్ అడగకుండా జో కొట్టడానికే కదా. అంటే కాపులకు సంక్షేమం అక్కర్లేదు, రిజర్వేషన్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కు సంక్షేమం రిజర్వేషన్ ఉంటే సరిపోద్దా సార్? ఆయనకు ఒక్కరికి సరిపోతుంది, డీసీఎం గారు కదా. అంటే కాపులందరికీ సార్, ఆయన ఒక్కరు తింటే కాపులందరూ తిన్నట్టే. అవును, ఆయన ఒక్కడే అధికారం వస్తే కాపులందరికీ రాజ్యాధికారం వచ్చినట్టే. అవును, ఆయన ఒక్కడే నిద్రపోతే కాపులందరూ నిద్రపోయినట్టే. ఎస్, ఆయన పిల్లలు ఒక్కరు చదువుకుంటే కాపుల పిల్లలందరూ చదువుకున్నట్టే. ఆయన సపరేట్ ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగితే కాపులందరూ తిరిగినట్టే. అంతే కదా సార్. అదే నడుస్తా ఉంది సార్ రాష్ట్రంలో ఈరోజు. కాపు బిడ్డలు కాపు నేస్తం లేక అల్లాడిపోతా ఉన్నారు సార్. ఈరోజు కాపుల్లో ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ లేక తల్లులు మెడల్లో పుస్తలు అమ్ముకుంటున్నారు సార్. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది సార్. కాపుల్లో నేను వెళ్తున్నాను సార్. అన్ని కులాల గురించి తర్వాత ముందు కాపుల గురించి పవన్ కళ్యాణ్ అంశం వచ్చింది కాబట్టి, కాపుల్లో ఈ రోజు గుండె జబ్బు వస్తే గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది కాపులకి. మరి రిజర్వేషన్లు, సంక్షేమాలు పవన్ కళ్యాణ్ గారికేనా? దానికి సమాధానం చెప్పాలి. ఇక చట్టం అనే మాట అన్నారు సార్. అదేంటో సార్ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు లేని చట్టం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది సార్. కరెక్ట్. ఎట్లొచ్చిందో తెలియట్లేదు. ఉత్తరాఖండ్ రాజధానిగా ప్రకటించేటప్పుడు చట్టం చేయలేదు సార్. ఛత్తీస్గఢ్ రాజధానిగా చట్టం చేయలేదు సార్. అదేవిధంగా జార్ఖండ్ రాజధానిగా చట్టం చేయలేదు సార్. మరి ఈ మూడింటికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకున్నాయా ఏది రాజధాని అని? సార్ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించే పాటైతే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, 2 కమిటీలు ఏది సిఫార్సు చేసాయి సార్? ఎక్కడ సిఫార్సు చేసాయి సార్? అమరావతిలో ఏమైనా సిఫార్సు చేశాయా? అమరావతిలో అసలు పెట్టొద్దని చెప్పింది సార్ శివరామకృష్ణన్ కమిటీ. కరెక్ట్. అమరావతిలో పెట్టొద్దని చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ. కానీ స్టేట్ కి సంబంధించి అసెంబ్లీలో 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు తీర్మానం చేశారా లేదా? సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చారా లేదా? మరి ఆ రోజు చట్టం కదా చేసింది. నేను అడుగుతా ఉన్నా, దానికి సమాధానం చెప్పాలి సార్. ఈ రోజు చట్టం అని చెప్పేసి, తీర్మానం అని చెప్పి ఎన్ని మాటలు ఎందుకంటే సార్, ముందుగా మొన్న అసెంబ్లీలో తీర్మానం అని చెప్పేసి 5 గంటల సభ పెట్టిన తర్వాత నాకు నిజంగా ఇది అసెంబ్లీయా, శాసనసభ, లేకపోతే కీచక సభ, కౌరవ సభ అనిపించింది సార్ నాకు. ఎంత దుర్మార్గం! మీరు అసెంబ్లీ పెట్టింది, మీరు అమరావతిని ఏం చేస్తాం, అమరావతిని ఎన్ని సంవత్సరాల్లో నిర్మిస్తాం, అమరావతికి నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తాం, అమరావతిలో ఇన్ని సంవత్సరాలుగా 32,000 ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతులకి ఏ ఒక్కరికి ఒక్క సెంటు పొలం కూడా డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదు. 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మరి ఆ రైతులకి ఎప్పుడులోగా మేము డెవలప్ చేసిన ఫ్లాట్స్ ఇస్తాం, అది కదా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అసెంబ్లీ పెట్టేది సార్. ఎంత భలే కామెడీ కూడా అనిపించింది సార్ నాకు. బాధతో పాటుగా కామెడీ అనిపించింది సార్. ముందుగా ఒకరు లేస్తారు సార్, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు సార్. మళ్ళీ ఇంకొక ఆయన లేస్తాడు సార్, నేను ఎక్కడ వెనకబడిపోతానని ఆయన ఇంకో 4 తిట్లు ఎక్కువ తిడతాడు సార్. తర్వాత ఇంకొక ఆయన, అమ్మో నేను వీళ్ళిద్దరికంటే వెనకబడిపోయేటట్టునని ఆయన ఇంకో 4 తిట్లు ఎక్కువ తిడతాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో అక్కడ కూర్చొని ముసి నవ్వులు నవ్వుతాడు సార్. ఆఖరికి గన్నుంటే కాల్ చేస్తాననేంత వరకు, గన్నుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాల్ చేస్తామనేంత వరకు వెళ్ళిపోయారు. ఆంబోతు మంత్రి ఉంటాడు సార్, ఒక ఆంబోతు మంత్రి. ఎందుకు ఆపేరు ఎందుకు అంటే సార్ పశుసంవర్ధక శాఖ మంత్రి కదా సార్, పశువులు ఆంబోతు కూడా ఉంటుంది కదా సార్. నేను దానికంటున్నాను, ఆయన ఏమనట్లేదు సార్. ఇప్పుడు నేనేం క్వశ్చన్ చేయాలి మిమ్మల్ని సార్? పశుసంవర్ధక శాఖ మంత్రి కాదా సార్ ఆయన? వ్యవసాయ శాఖ మంత్రి కదా సార్. వ్యవసాయ పశుసంవర్ధక 2 ఉన్నాయి సార్. ఉంది సార్. పశువుల్లో ఆంబోతుందా లేదా? ఓకే సరే, ఆంబోతు మంత్రి ఉన్నాడు సార్. ఆయన లేచి శాసనసభలో గన్ను తీసుకుని కాల్చేస్తున్నాడు సార్. ఎవరిని కలుస్తావు? ముందు నీ నియోజకవర్గంలో మూలాపేట పోర్టు మూలన పడింది, దాన్ని ఆపేసిన వాళ్ళు కాల్చిపోయి, నీ నియోజకవర్గం, నీ జిల్లాలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ మూలన పడింది, దాన్ని ఆపేసిన వాళ్ళని కాల్చెల్లి గన్ను తీసుకెళ్ళి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని గన్ను తీసుకొని కాలుస్తాడంట. ఎందుకే కాల్చేది? మీ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం సమస్య 70 సంవత్సరాలకు పైగా ఉంటే, మీ కుటుంబం 20 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉంటే తీర్చలేని సమస్యను కేవలం 3 సంవత్సరాల్లో ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన ఎన్న నువ్వు కాల్చి చంపేది? విజయనగరంలో మెడికల్ కాలేజ్ పెట్టిన ఎన్న నువ్వు చంపేది?
పోర్టు పెట్టినాయనా, ఎయిర్పోర్ట్ కట్టినాయనా, ఫిషింగ్ హార్బర్లు కట్టినాయనా నువ్వు కాల్చి చంపేది? దానికి సమాధానం చెప్పరు సార్. సో ఇలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పరమావధిగా అసెంబ్లీ నడిచింది సార్. తర్వాత తీరా ఏంట్రా అంటే ఎంత తీర్మానం ఎందుకు పెట్టారంటే సార్, సో రామారావు లాంటి రైతులు రియలైజ్ అయ్యారు సార్, మేము భూములు ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే ఇప్పటికి రామారావు లాంటి రైతులు 7 సంవత్సరాలైనా భూములు ఇచ్చి వాళ్ళకి డొంకల దగ్గర, శ్మశానాల దగ్గర, లింక్ రోడ్లు లేని చోట ఫ్లాట్లు ఇచ్చారు. సో పేపర్లలో ఫ్లాట్లు ఉన్నాయి కానీ రియాలిటీలో ఎక్కడ కూడా ఫ్లాట్స్ లేవు. సో వాళ్ళు ఈ రోజుకి సిఆర్డిఏ భవనం చుట్టూ చెప్పులు అలిగేలా తిరుగుతా ఉన్నారు. రామారావు లాంటి రైతులు చనిపోతున్నారని చెప్పేసి తదుపరి ఏదైతే భూసేకరణ, మలివిడత భూసేకరణకి వెళ్ళారో దానికి అడ్డుగా రైతులు వస్తున్నారు సార్. రైతులు వస్తుంటే వాళ్ళని మభ్యపెట్టడం కోసం, టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అమరావతి చట్టం చేస్తా ఉన్నాం, ఎవరు కదిలించలేరు. మీరు చేసిన చట్టాన్ని ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఎవరు కదిలించలేరా? వాళ్ళు కూడా చట్టమే కదా సార్ చేస్తారు. మీరు చేసిన చట్టం రైట్ అయినప్పుడు వేరే వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు చేసే చట్టం రాంగ్ ఎట్లా అవుతుంది? సో ఇది రైతుల్ని వాళ్ళని మభ్యపెట్టడం సార్. సో మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరం చెప్తా ఉన్నాం సార్, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో మీరు తీసుకొస్తున్నటువంటి ఎప్పటి ముప్పటి అప్పులకి వ్యతిరేకం. ఆ తెచ్చిన అప్పులని ఎప్పటి ముప్పటిగా మీరు దోచుకునే విధానానికి మేము వ్యతిరేకం. వాటి రెండింటికి మాత్రమే వ్యతిరేకం అని చెప్తే ఈరోజు పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా ఇంకొక ఆయన ఉన్నాడు సార్, ఎన్ఆర్ఐ మంత్రి పెమ్మసాని ఎలాస్ కానీ అదే అంటారు సార్, పెమ్మసాని మాటతోనే చంపేస్తాడు సార్. ఆయన టంగు పవర్ ఉంటుందేమంతా ఒక్క మాటతో. అదే సార్ ఆయన ముని అనుకుంటా సార్, సంవత్సరాల తరబడి తపస్సు చేసినట్టున్నాడు, ఒకే ఒక చాప్ మిస్ చచ్చిపోతాడు సార్. ఆయన అంటున్నాడు సార్, తెలుగులో మాట్లాడుతున్నారు సార్, ఆయన ఏదో ప్రతిసారి ఇంగ్లీష్ లో మాట్లాడతారు సార్, ఈ రోజు తెలుగులో మాట్లాడుతున్నారు సార్. ఎందుకు? అమరావతి మహిళల కన్నీరు పెట్టించారంటారు. అమరావతి రైతుల్ని, మహిళల్ని ఈ రోజుకి వంచన చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం మీరైతే, రామారావు అనే రైతు ఎవరు వాళ్ళు చనిపోయారు సార్? గుండె పగిలి ఎవరు వాళ్ళు చనిపోయారు సార్? పెమ్మసాని వెళ్ళారు కదా కుటుంబాన్ని పరామర్శించడానికి. చుట్టూ చెప్పులు అరిగేలా ఇదే పెమ్మసాని గారు రామారావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీశారు ఆయన్ని. మమ్మల్ని చంపడానికి వచ్చావని అడిగారు, మమ్మల్ని చంపడానికి వచ్చావని అడిగారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో సార్ తెలుగులో మాట్లాడటం సార్. ఎందుకంటే సార్ ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడారు అనుకో, దేశవ్యాప్తంగా ఎంపీలందరికీ సార్ అందరికీ బాగా తెలుసు సార్, అమరావతిలో వీళ్ళు చేసే దోపిడీ ఏంటనే చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు సార్. సో వాళ్ళందరూ ఎక్కడ నిలదీస్తారేమో అని చెప్పి తెలుగులో మాట్లాడినట్టున్నారు సార్. వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కదా తెలుగులో మాట్లాడితే. ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు సార్, అమరావతిలో జరిగే దోపిడీ ఏంటి, ఎలా దోచుకుంటున్నారని మాట్లాడారు సార్. ఎందుకు మాట్లాడారు తెలియదు సార్. ఈయన తెలుగులో ఎందుకు మాట్లాడారంటే తెలుగు దేశానికి తెలియాలని. మిథున్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో మాట్లాడింది భారతదేశానికి తెలియాలని. భారతదేశానికి తెలియాలని సార్. ఎస్ రైట్. భారతదేశ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే దాన్ని చూపించి బ్రహ్మ పదార్థం లాగా ఎట్లా దోచుకున్నాడని తెలియడం కోసం సార్. ఇంకో మాట్లాడుతున్నారు సార్, సార్ వీళ్ళు 1,00,000 ఎకరాలు తాగట్లేదు సార్, 50 గ్రామాల్లో మరో 1,75,000 ఎకరాల పూలింగ్కి వెళ్తున్నారు సార్ వీళ్ళు. దానికి ఎక్కడ అడ్డు రాకూడదు కాబట్టి రైతుల్ని మభ్యపెట్టి వంచన చేసి వాళ్ళ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఈ రోజు అమరావతి అనే బిల్లు తీసుకొచ్చారు సార్. సార్ నేను ఒక చిన్న డౌట్ సార్, నాకు చిన్న డౌట్ సార్, నేను మిమ్మల్ని అడుగుదాం. ఈ పాయింట్ క్లోజ్ అయ్యింది. మీరు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు సార్. హైదరాబాద్ నగరం అనేది రాజధాని సార్, అందరం కాదనలేదు సార్. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భవనాలు సార్, ప్రభుత్వ రంగ భవనాలు ఎన్ని ఎకరాల్లో ఉంటాయి మీరు మొత్తం చెప్పండి సార్. సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, అసెంబ్లీతో పాటుగా ఏదైతే హెచ్ఓడి టవర్స్ కానీ, ఇక అతిథి భవనాలు కానీ, అతిథి గృహాలు కానీ, అన్ని ఆఫీసులకు సంబంధించినవి కూడా మొత్తం కూడా ఒక 250 ఎకరాలకు మించి ఉంటుందా సార్? ఉండదు, అంతే ఉంటుంది. ఒక 200 మహా అంటే 2,000 ఎకరాలు వేసుకోండి సార్. 1000, 2,000 కూడా వేసుకోండి. 2,000 కూడా వేసుకోండి సార్. మరి 2,000 ఎకరాల్లో హైదరాబాద్ నగరంలో అన్ని టవర్ అన్ని ఉన్నాయి కదా సార్. మరి ఏడు కూడా 2,000 ఎకరాల్లో సరిపోయింటే మిగతా భూమి రైతులు డెవలప్ చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు 2 లక్షల మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకో 1,75,000 అంటున్నారు కదా. ఈ 2,30,000 ఎకరాల్లో ఎన్ని బిల్డింగ్లు కడతారు? సచివాలయం కడతారు, అసెంబ్లీ కడతారు, జిఏడి బిల్డింగ్ ఏదో కడతారట. ఎంత అవుతుంది వీటన్నింటికి? 250 ఎకరాలకి మించి సచివాలయం బిల్డింగ్ కానీ, అసెంబ్లీ కానీ, హెచ్ఓడి టవర్స్ కానీ, హైకోర్టు కానీ 250 ఎకరాలకు మించి కట్టట్లేదు సార్. ఓకే, మిగిలినవన్నీ నీళ్లు తోడుకుంటూ ఉంటామా? మిగిలినవన్నీ ఏం చేస్తారు? పిచ్చి మొక్కలు కొట్టేస్తూ నీళ్లు తోడుతూ ఉంటారేమో. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో
టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా. మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. అమరావతికి తాము వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రం తాము ప్రశ్నిస్తున్నామని ఒక క్లారిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అయితే అవినీతి ఏ స్థాయిలో ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్స్తో వివరించారు. ఎంతెంత రేట్లు కట్టబెడుతున్నారు, ఏ ఏ కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెడుతున్నారు, ఒక్కొక్క టవర్ నిర్మాణానికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత, ఓవరాల్గా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, దీని వెనుక జరుగుతున్న దోపిడీ ఎంత అనేది క్లియర్గా వివరించారు. ఒకసారి అది ప్లే చేయండి సార్. సెక్రటేరియట్ 1-2 టవర్లు, అలాగే జేఏడి టవర్స్, సెక్రటేరియట్ 3-4 టవర్స్. ఒకసారి చూడండి స్క్రీన్ పైన, చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇది. సెక్రటేరియట్ 1-2 టవర్లు, ఇది కాంట్రాక్ట్ సంస్థ ఎవరంటే షాపూర్జీ పల్లోంజీ. ఎప్పుడు 2018లో కాంట్రాక్ట్ సంస్థను కూడా గుర్తుపెట్టుకోండి సార్. 2018లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సెక్రటేరియట్ 1-2 టవర్ల వాల్యూ కాంట్రాక్టు ఎంతకిచ్చారంటే 932 కోట్లకి ఇచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అవే పనులు అంతకుమించి వేరే పని ఏం లేదు. ఆ పనే కాకపోతే పెంచేశారు. ఎంతకు పెంచారంటే 1423 కోట్లకు పెంచారు సార్ దాన్ని. ఎవరికి ఇచ్చారు ఈసారి? సేమ్ అదే కాంట్రాక్ట్ సంస్థ. తమాషా ఏంటంటే అదే కాంట్రాక్ట్ సంస్థకి అవే పనులు మళ్ళీ దక్కుతాయి. ఇది అమరావతి ఫైల్స్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. వీళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి రాయితీలు, వీళ్ళకి చాలా రాయితీలు ఉన్నాయి. జిఎస్టీ దగ్గర నుంచి చాలా రాయితీలు ఇస్తారు. అవన్నీ ఎంత ఉన్నాయంటే 257 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ఇచ్చే రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా కలిపితే మొత్తం విలువ సెక్రటేరియట్ 1-2 టవర్లు కట్టడానికి మాత్రమే 1762 కోట్లు అవుతోంది సార్. 1762 కోట్లు. మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. తెలంగాణ సెక్రటేరియట్ కేవలం 600 కోట్లతో కట్టారు. మన కొత్త పార్లమెంటు భవనం 970 కోట్లతో కట్టారు. చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో 1-2 టవర్లు మాత్రమే, ఆ 2 టవర్లు కట్టడానికి 1762 కోట్లు. 2 పార్లమెంటు కొత్త భవనాలను కట్టేసుకోవచ్చు. ఇక సెక్రటేరియట్ 3-4 టవర్స్, దీని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ. 2018లో దాని వాల్యూ 784 కోట్లు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పుడు దాని వాల్యూ ఎంత అయిందో తెలుసా? 1247 కోట్లు అయింది సార్. అదనంగా వాళ్ళకి ఇస్తున్న రాయితీలు 240 కోట్లు. ఇది కాకుండా మిగతా రాయితీలు కూడా కలుపుకుంటే ఓవరాల్గా ఎంతవరకు తీసుకెళ్లారంటే దీన్ని 1545 కోట్లతో సెక్రటేరియట్ 3-4 టవర్లు కడుతున్నారు. జిఏడి టవర్స్ ఎన్సీసీ 2018లో 554 కోట్లు, మళ్ళీ 2025లో 1046 కోట్లు అయింది. అది అదే ఎన్సీసీకి దక్కింది. మళ్ళీ అదే ఎన్సీసీ చేస్తుంది. వీళ్ళకు ఒక 163 కోట్ల రూపాయల వరకు అదనపు రాయితీలు, ఇంకా మిగిలినవన్నీ కలుపుకుంటే దాదాపు 1209 కోట్లతో జిఏడి టవర్స్ కడుతున్నారు. అంటే చదరపు అడుగు ఎంత ఖర్చు పెడుతున్నారంటే సింపుల్గా చెప్పాలంటే 12,000 నుంచి దాదాపు 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీరు 5 స్టార్ హోటల్ తీసుకోండి, హైరైజ్ బిల్డింగ్స్ తీసుకోండి, ఎటువంటివైనా తీసుకోండి, 4,000 ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారైపోతుంది. 4,500 వేసుకోండి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు 12,000 నుంచి 14,000 రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు పెడుతున్నారు. బంగారంతో కడుతున్నారా అని మాత్రం నన్ను అడగండి. నెక్స్ట్, ఈ మొత్తం ఇవి కాకుండా ఇంకా అసెంబ్లీ మిగిలింది సార్, హైకోర్టు కూడా మిగిలింది సార్. వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దాం.
ఎస్, సచివాలయాలకు 3,307 కోట్లు, జిఏడి టవర్స్కేమో 1,209 కోట్లు. ఇది కాకుండా దీంట్లో అసెంబ్లీ ఉండదు. ఇక అసెంబ్లీ సపరేట్ మళ్ళీ కట్టుకోవాలి. అసెంబ్లీకి 1,449 కోట్లు, మళ్ళీ హైకోర్టుకి సపరేట్. హైకోర్టు భవనమే మన పార్లమెంటు భవనాన్ని మించిపోయింది. మన తెలంగాణ సెక్రటేరియట్ 3 భవనాలు కట్టుకోవచ్చు. హైకోర్టు 1,480 కోట్లు. మొత్తంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, జిఏడి టవర్స్ 7,445 కోట్లతో కడుతున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం 1,100 కోట్లతో కట్టారు. దానికి చదరపు అడుగుకి 19,000 ఖర్చు పెట్టారు. అది ఎలా వర్షం వస్తే ఎలా ఉరుస్తుందో మనం చూసాం కదా. రైట్, ఇది పరిస్థితి. అందుకే ఈ కరప్షన్ను ప్రశ్నించడం ఆగదు. మీరు ద్రోహులని ముద్ర వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మేధావులు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా అవినీతిని మాత్రం ప్రశ్నించండి. ఈ అవినీతిని ప్రశ్నించకపోతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్రం భవిష్యత్తు దెబ్బతింటుంది. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి అవినీతి గురించి చెప్పండి ఒకసారి. మీరు ఏదైతే జిఏడి రైట్, ఒక్కసారి పరిచయం చేస్తాను సార్, మీరు మాట్లాడచ్చు. ఒక్క సెకండ్ ఆగితే రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్, మీరు చెప్పండి, తర్వాత లక్ష్మణరావు గారితో మాట్లాడతారు. సార్, జిఏడి టవర్ తో పాటుగా టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 కు సంబంధించి మీరు కేవలం కన్స్ట్రక్షన్ కాస్ట్ చేశారు సార్. అవును. సో మీకు ఇప్పటి వరకు కూడా సార్ ఎంతవరకు అంటే మొత్తంగా 5 టవర్లకు కలిపి ఈ జిఎస్టీ, సేన్ రేజు, నాక్ పన్ను మినహాయింపులు ఇవన్నీ కలుపుకొని 4,354 కోట్లు ఖర్చు అవుతా ఉంటాయి సార్. ఇవి కాకుండా మొన్న మీకు వెరీ క్లియర్ గా నేను చూపించాను సార్. ఏసీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లకి మరో 2,316 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేశారు సార్. వెరసి కేవలం సచివాలయ బిల్డింగ్ 6,671 కోట్ల రూపాయలు సార్. మీరు ఈ 2,316 కోట్లు మర్చిపోయినట్టున్నారు సార్. అవును, 6,671 కోట్ల కరెంటు, ప్లంబింగ్, లిఫ్ట్, అలారం సార్. ఏసీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు సార్. అలారం కూడా సార్. మళ్ళీ ఏంటంటే ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మైక్ పెడతారు చూడండి సార్. అది మహా అంటే 150 రూపాయలు 200 ఉంటుంది సార్. మేము కూడా పెడతా ఉంటాం ఇక్కడ. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మీరు చెప్పిన 150 పెడతారా సార్? 6,671 కోట్ల రూపాయలు కేవలం సచివాలయ బిల్డింగ్ నిర్మాణానికి సార్. 11 తెలంగాణ సచివాలయాలు కట్టొచ్చు సార్. ఓకే, తెలంగాణలో ఉండే సచివాలయ బిల్డింగ్లు 11 కట్టొచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ తోటి. 14,796 రూపాయలు అవుతుంది సార్ స్క్వేర్ ఫీట్ కి. 52,20,496 స్క్వేర్ ఫీట్ కి గాను 14,796 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సార్. ఈ రేటు దుబాయ్ లో కూడా ఉండదు సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సార్. ఇక అసెంబ్లీ బిల్డింగ్ సార్, చట్టాలు చేయాల్సింది సార్. మనం ఇలా ఉండాలి, మనకి ఇలా జరగాలని చెప్పి చట్టాలు చేయాల్సిన అసెంబ్లీ బిల్డింగ్ కి ఆడ కూడా దోపిడీ సార్. 1,449 కోట్లు సార్. ఇవి చాలవన్నట్టు హైకోర్టు సార్, ఎక్కడైనా సార్ కరప్షన్ చేస్తే, తప్పు చేస్తే హైకోర్టులో తీర్పులు ఇస్తారు సార్. అలాంటి హైకోర్టు భవన నిర్మాణంలో కూడా కరప్షన్ సార్. ఇది బాగుంది. ఎంత దుర్మార్గం ఏంది? 1,480 కోట్ల రూపాయలు సార్ కరప్షన్. ఇవి కాకుండా ఇంతకు ముందు తాత్కాలిక అసెంబ్లీ సచివాలయాలు అని చెప్పేసి 1,100 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చేశారు సార్. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు సార్. పార్లమెంట్ భవన నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 970 కోట్లు సార్. 1,272 మంది ఎంపీలు కూర్చోవచ్చు సార్. మరి మన అసెంబ్లీ నిర్మాణానికి 1,449 కోట్లు అవుతుంది సార్. 500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది సార్ పార్లమెంట్ భవనంతో పోలిస్తే. అంటే మన పార్లమెంట్ భవనంలో మన అసెంబ్లీ భవనంలో ఎంతమంది కూర్చుంటారు సార్? సో ఇది దోపిడీ కాదా? ఇక అక్కడితో చంద్రబాబు నాయుడు గారి దోపిడీ దాహం ఆరలేదు సార్. రోడ్ల నిర్మాణంలో దోపిడీ, సీనరేజ్ ప్లాంట్స్ నిర్మాణంలో దోపిడీ, కొండవీటి వాగు వరద మళ్లింపులో దోపిడీ, డిజైన్లు సార్. ఇది భలే ఉంటుంది సార్. ఇది సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకు 400 కోట్లు ఖర్చు పెట్టారు సార్. కేవలం డిజైన్లకు సార్. ఇది కాకుండా కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ వేస్తున్నారు సార్. కిలోమీటర్కి 170 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ తెలుసు కదా సార్ మీకు విజయవాడలో? అవును. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిలోమీటర్కి 35 కోట్లు సార్ ఇచ్చింది. ఓకే. కానీ అదే ప్రాంతంలో 170 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ కిలోమీటర్ సార్. దోపిడీ ఏ స్థాయిలో ఉందో చూడండి సార్. ఇక సో ఇవి కాకుండా మీరు బాగా గమనించుంటారు సార్, రోడ్లు మిగిలిపోయిన వాటన్నిటికీ కూడా కిలోమీటర్కి 20 లక్షలు, మీటర్కి 20 లక్షలు ఇచ్చారు సార్.
అన్ని చోట్ల దోపిడీ 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 సార్. చంద్రబాబు నాయుడు గారి దోపిడీ రాజ్యానికి పరాకాష్ట అమరావతి సార్. సార్ నాకు ఇప్పుడే అర్థం కావట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచినప్పటి నుంచి అమరావతి 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 అంటానే ఉంటారు సార్. కానీ ఇక్కడ మేము చూస్తూ ఉంటే రోజు పత్రికలు చదువుతా ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతికే వద్దాం సార్. ఈ రోజు ఈనాడు పేపర్ కి సంబంధించి ఒక వార్త మీకు చూపించాలి సార్. బాధేస్తుంది మీ అందరికీ కూడా, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే బాధేస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారి లాగా చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరులను సమర్థించే వాళ్ళకైతే బాధ గేద ఏముండవు, కానీ చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా బాధేస్తుంది సార్. కాస్త మనసు పెడితే మంచి రోజులు అంట సార్. ఈనాడు పేపర్ సార్ ఇది. కాస్త మనసు పెడితే మంచి రోజులు. పాఠశాలల్లో తీవ్రమైన గదుల కొరత, చాలా చోట్ల అసంపూర్తిగా భవనాల్లో తరగతులు. గత ప్రభుత్వంలో కొన్ని చోట్ల మరుగుదొడ్లు పూర్తి చేయలేదు. 50% పూర్తయిన నిర్మాణాలకి 1520 కోట్లు అవసరం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత రెండో విడతగా 30,000కు పైగా స్కూల్స్ బాగు చేశారు సార్. మూడో విడతలో మిగిలిపోయినటువంటి స్కూల్స్ 50% పూర్తి చేసి మిగిలినవి పూర్తి చేయడానికి 1500 కోట్లు చాలు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బడులు మొత్తం కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్లే పరిస్థితి వస్తుంది సార్. దానికి పెట్టడానికి డబ్బులు లేవు సార్. పీపీపీకి ఇస్తారంట, లేదంటే విరాళాలు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు చేసుకోవాలి సార్. నిజంగా ఇది దుర్మార్గంగా సార్. చదువు కోసం విరాళాలు కాదు, దాని పేరు భిక్షాటన చేసి చేయాలంటున్నారు. ప్రభుత్వం బాధ్యత కాదు. విరాళం అంటారా భిక్షాటన అంటారా సార్? చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా అయిందంటే, అయ్యా మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు 8,000 కోట్ల రూపాయలు పైగా పెరిగిపోయాయి. మేము రేపు హాల్ టికెట్లు తీసుకోవాలన్నా సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా సరే వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. మా తల్లుల మెలల్లో పుస్తలు అమ్ముకొని చెల్లించాల్సిన పరిస్థితి, మాకు ఫీజులు ఇవ్వండి అంటే నో 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 అమరావతి సార్ ఎస్ గో హెడ్ అంటున్నాడు సార్. ఇవి కాకుండా రైతన్న మద్దతు ధర లేక చనిపోతా ఉన్నాడు. రోజుకో రైతన్న, కోకో దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రతి రైతన్న రోజు రోడ్డు ఎక్కుతున్నాడు సార్. అయ్యా మాకు మద్దతు ధర ఇవ్వండి, అండగా నిలబడంటే డబ్బులు లేవు సార్. అమరావతికి గో హెడ్ అంటాడు సార్. ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారు సార్. ఈ రోజు గుండె పగిలితే ఎవరికి హాస్పిటల్లో వైద్యం చేసే పరిస్థితి లేదు సార్. డబ్బులు లేవంటాడు సార్. అమరావతి అంటే గో హెడ్ అంటాడు సార్. మీ పార్టీకి ఏంటంటే ఆసుపత్రులకు డబ్బులు ఉండవు, పోర్టులకు డబ్బులు ఉండవు, ఫిషింగ్ హార్బర్లకు డబ్బులు ఉండవు, మెడికల్ కాలేజీలకు డబ్బులు ఉండవు, ఇవి కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులకు డబ్బులు ఉండవు. కానీ అమరావతికి మాత్రం డబ్బులు దండిగా ఉంటాయి సార్. కాదు సార్, మీ పార్టీ ఆసనాలనా అత్యాసనాలనా నాకు అర్థం కావట్లేదు. మీ పార్టీకి సార్ నేను వెనుకబడిన ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, మెట్ట ప్రాంతం సార్, లాతూర్ని మించిన కరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నాను సార్. వెలుగొండ జలాలు మాకు వస్తాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలే కాకుండా 3వ బడ్జెట్ లో కూడా సార్ 900 కోట్ల రూపాయలు కేటాయిస్తే నల్లమల్ల సాగర్ కి సంబంధించినటువంటి నింపితే మాకు కృష్ణా జలాలు తడుస్తాయి సార్. దానికి డబ్బులు ఉండవు సార్. వీటేంటికి డబ్బులు ఉండవు సార్. బాధాకరమైన బాధాతృప్త హృదయంతో చెప్తా ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రి, లేకపోతే రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. మీకు మీ పార్టీకి అత్యాశ ఎక్కువగా ఉంది. మధ్యాహ్న భోజనానికే పిల్లలకి దిక్కు లేదంటే మరుగుదొడ్లో మౌలిక సదుపాయాలు అడుగుతారు మీరు సార్. సార్ మధ్యాహ్న భోజనానికి దిక్కు లేదు. అడిగితే సార్ పాపం సార్, అడిగిన పాపానికి ప్రిన్సిపల్ మీద కేసు పెడతారు సార్. వీళ్ళ అవినీతిని, వీళ్ళ అసమర్థతని ఎవరైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రేస్తారు, కేసులు పెడతారు సార్. అంతేగాని అరే మన ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల చిన్నపిల్లలు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆఖరికి సార్ ఎలుకలు గరుస్తున్నాయి సార్. టీకొండూరులో మీరు చూసుంటారు, ఎలుకలు గరుస్తున్నాయి. వాటికి వేడికి డబ్బులు లేవంటాడు సార్. ఇక్కడ మాత్రం ఎక్సెస్ రేట్లు వేసి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వాటిల్లో 8% కమిషన్ల రూపంలో పంది కుక్కులా దోచుకుంటున్నారు సార్. ఇది నిజంగా ఇది ప్రజాధనం కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆలోచన చేయాలి సార్. ఇది అమరావతి అనే ఒక సెంటిమెంట్ ని మనలో రగిల్చి దాని పేరుతో పంది కుక్కుల్లా దోచుకు తింటా ఉన్నారయ్యా. ఇది మొత్తం అప్పులు తీసుకొచ్చిన సొమ్మంతా మనధనమయ్యా, మన డబ్బు. ఇది మనం కట్టాల్సిన డబ్బు. సబ్బు రూపంలో, షాంపూ రూపంలో, ప్రతి రూపాయి పన్ను రూపంలో కడితే అప్పులకు వెళ్లాల్సిన డబ్బు. రైట్ సార్. సో ఈ డబ్బుని ఎలా దోచుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి సార్. సార్ మమ్మల్ని అమరావతి ద్రోహులన్నా, రాష్ట్ర ద్రోహులన్నా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా, అమరావతిలో జరిగేటువంటి లూటీని, ప్రజాధనాన్ని ఎలా దోచుకు తింటున్నారో దాన్ని ప్రశ్నించడంలో మాత్రం ఒక్కడుగు కూడా వెనక్కి వేసేది మాత్రం లేదని స్పష్టంగా చెప్తున్నాను సార్. రైట్. రేగడి లక్ష్మణరావు గారు, అమరావతికి సంబంధించి ఇంకా క్యాపిటల్గా దాన్ని నిర్ణయించిన తర్వాత దాన్ని కదిలించేటటువంటిది మళ్ళీ మార్పు చేయకుండా ఉండడం కోసం ఒక తీర్మానం పెట్టి పార్లమెంటులో బిల్లు పెట్టి దానికి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారట. ఏం చెప్తారు?
సార్ మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ యాజమాన్యానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర రాజధాని అనేది వాళ్ళ రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వమో కేంద్ర సంస్థ మన రాష్ట్ర రాజధాని నిర్మించే హక్కు వాళ్ళకి ఏదంటే చట్టబద్ధత, ఏదైనా చట్టం చేసే పద్ధత పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అదే చట్టబద్ధతని మళ్ళీ మార్పు చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా లేదు, ఏ ప్రాంతం అయితే రాజధానికి అనుకూలంగా ఉందని చెప్పి మళ్ళీ ఏదైతే ఈ రోజున వీళ్ళు చట్టబద్ధత చేస్తామని చెప్తా ఉన్నారో దాన్ని మళ్ళీ మార్చుకునే అవకాశం ఆయా రాష్ట్రాలకు ఉన్నాయి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. దానికి యాడ్ చేసేది ఏంటంటే రాజ్యాంగాన్నే సవరించుకుంటున్నాము, రాజ్యాంగానికి అనేక సవరణలు జరిగాయి. అవును సార్, నేను చట్టం చేసేస్తున్నాను, ఇంకా ప్రపంచంలో ఎవడో మార్చలేడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చట్టాలు మాత్రం ఆయన అంగీకరించరు. అదే సార్, అమరావతి రైతుల్ని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భ్రమలో పెట్టి, ఎందుకంటే మొన్నటి వరకు చూసాం, ఇదిగో సింగపూర్ అయిపోతుంది, ఇదిగో అమెరికా అయిపోతుంది, ఇదిగో లండన్ అయిపోతుంది అని చెప్పి ఒక పెద్ద గ్రాఫిక్స్ మొత్తం చూపించారు. ఓ బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు, ప్రపంచంలో చూస్తే నంబర్ 1 మందే ఉంటుంది, అమరావతి రాజధాని అని చెప్పి వరల్డ్ మ్యాప్లో మందే కనబడుతుంది అని చెప్పి ఓహో పెద్ద పెద్ద అంగుళేసి చూపించారు. అదే ఆ అమరావతి రాజధాని ఏమన్నారు, 50,000 ఎకరాలు మీరు ఇవ్వండి, చాలా వరల్డ్లోనే ద బెస్ట్ క్యాపిటల్ చేస్తామని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి గారు చిన్నపాటి మున్సిపాలిటీ అవుతుంది అన్నారు. సార్ ఎంత రైతులు భూములందరూ రైతులు ఇస్తే ఆ రైతులు ఇచ్చినటువంటి త్యాగాన్ని మీరు చిన్నపాటి మున్సిపాలిటీతో పోల్స్తారా? లేదు మరొక 50,000 ఎకరాలు ఇవ్వండి అని చెప్పారు. మరొక 50,000 ఎకరాలకి భూసేకరణకి వెళ్ళినట్టు వ్యక్తి మళ్ళీ ఏమంటారు, ఈ రెండు కలిపితే మరొక పెద్ద మున్సిపాలిటీ అవుతుంది, గ్రేటర్ మున్సిపాలిటీ అవుతుంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎంత తప్పు సార్ అది. అంటే మిమ్మల్ని నమ్మి మీకోసం భూములు ఇచ్చారని మీరే చెప్పుకొని ఈ రోజున ఇచ్చిన రైతుల యొక్క మనోభావాల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ చిన్నపాటి మున్సిపాలిటీని మీరు ముద్ర వేస్తూ మేమేదో అమరావతి రాజధాని ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేమేదో మంచి చేస్తాం అన్నట్టుగా ఏకైక రాజధాని అమరావతి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మాట చెప్పారండి. మీరు ఒక ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. మరి 1,00,000 ఎకరాలకి 2,00,000 కోట్లు అవుతాయి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఏ విధంగా ఈ 2,00,000 కోట్ల రూపాయలు 2,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తారు? ఇప్పటికే 2,00,000 కోట్ల రూపాయలు అయితే రాబోయే దశాబ్ద కాలం లేదంటే రాబోయే కాలంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కాలంలో అవి 10 లక్షల కోట్లు అవుతాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదంతా కూడా రాష్ట్రానికి భారం కాదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే అమరావతి మీద జరిగినటువంటి అవినీతిమైన దోపిడి పైన మనం ప్రశ్నిస్తే అమరావతి రాజధానికి వ్యతిరేకి, అమరావతి రాజధాని అడ్డుకున్నాం, అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి పడదని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేసిన అవినీతిని మేము ప్రశ్నించకూడదా? మీరు చేసిన అక్రమాలని మీరు ప్రశ్నించకూడదా? మీరు దోచుకో పంచుకో అనే విధంగా మీరు దాచుకున్నది అంతా మీకు ప్రశ్నిస్తే మీకు మీ వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నావా? ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మాట చెప్పారండి. ఏమని చెప్పారు, ఇటు విజయవాడ అలాగే మచిలీపట్నం, ఇక్కడ చూస్తే గుంటూరు మా విజ్ఞాన్ అనే ఇది ప్రతిపాదన మేము ఇచ్చాము. ఎందుకంటే ఆ విజయవాడ నుంచి మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, అలాగే విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ల మేర హైవే అనేది విస్తరింపే ఉంది. ఇది ఒక మంచి క్యాపిటల్గా అవ్వడానికి అవకాశం ఉంది. అవసరమైతే ఒక 5,000-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్ని, బెంగళూరుని, అవసరమైతే ఢిల్లీని, అవసరమైతే మీరు అన్నట్టుగా ప్రపంచ స్థాయిని బీట్అవుట్ చేసే రాజధాని అవుతుంది కదా. మీరు ఆ విధంగా ఎందుకు వెళ్ళట్లేదంటే వెళ్ళరండి. ఈ విధంగా వెళ్తే వాళ్ళు కమిషన్లు దండుకోవడానికో దోపిడీ చేయడానికి వాళ్ళకి అవ్వదు కదా. అమరావతి మీద వాళ్ళు ఖర్చు పెడితేనే, అప్పులు తీసుకొస్తేనే వాళ్ళ కమిషన్లు దండుకోవడానికి దోపిడీ చేయడానికి వీలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళకి తినడానికి, వాళ్ళు దోచుకోవడానికి అవ్వదు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి పేరు చెప్పి 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అందులో 13,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారని మనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? మీరు వచ్చిన గత 2014-19లో ఆ మధ్యకాలంలో 5,335 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు.
తర్వాత ఇప్పుడు వచ్చినట్టు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది సుమారు 2,335 కోట్ల దాటి ఖర్చు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ 7 సంవత్సరాల్లో మీరు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీరేదో బ్రహ్మాండం బద్దలు అయిపోయింది అన్నట్టుగా ఇదిగో అయిపోతే అదిగా అయిపోతే అని చెప్తూ ఉన్నారు కదా. ఏం చేశారు సార్? తాత్కాలికమైనటువంటి భవనాలకి మీరు 100 కోట్లు 1000 కోట్లు మీరు ఖర్చు పెట్టి ధనాన్ని వృధా చేయట్లేదా? గ్రాఫిక్స్ డిజైనింగ్ కి ఓన్లీ ఆ యొక్క కట్టడాల డిజైనింగ్ కి 400 కోట్లు పెట్టి మేము పెద్ద బ్రహ్మాండమైనటువంటి పని చేసామని చెప్తా ఉన్నారు సార్. అదే 400 కోట్లు పెట్టి మనం రిషికొండ పైన పెద్ద మనం శాశ్వతమైన భవనాలు కడితే ప్రజాధనం వృధా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వృధా చేస్తారు, ఆయనకి ఏం తెలుసు అన్నట్టు మాట్లాడారు. అంటే గ్రాఫిక్స్ కోసం ఈ యొక్క డిజైన్ కోసం 400 కోట్లు ఖర్చు పెడితే మాత్రం తప్పు కదా? దాన్ని మనం ప్రశ్నించకూడదు. యోగాకు 300 కోట్లు ఖర్చు పెట్టచ్చు, డిజైన్లకి 400 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ రిషికొండ పైన 400 కోట్లతో భవనాలు కట్టకూడదు. ఎందుకంటే ప్రజలకు వినియోగించే ప్రజలకు ఉపయోగపడే భవనాలు కట్టకూడదు. కానీ యోగా లాంటి యోగా కార్యక్రమాలకి 400 కోట్లు గాల్లో ఆవిరైపోయినట్టుగా ఖర్చు పెట్టచ్చు. అదిగో అక్కడ అమరావతిలోని నీరుని తోడడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టచ్చు, 3 నుంచి 4,000 కోట్లు చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. కానీ శాశ్వతమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ కి ఉపయోగపడినటువంటి గవర్నెన్స్ కు ఉపయోగపడినటువంటి భవనాలకు మాత్రం ఖర్చు పెట్టకూడదు. ఈ దృష్టిలో మహాపాపం. ఎందుకంటే సార్ ఒక మాట సార్ ఈశ్వర్ గారు మీ వాడు చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు దాచుకోవడానికి అతడే మూల సూత్రధారుడి. ఎవరైతే మనం అనుకున్నామో వీరప్పను గురించి మనందరికీ తెలిసిందండి. వీరప్పను ఆయన ఎంతలాగో కొల్లగొట్టాడో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తులు మనం చూసాం. 100 ఏరప్పలు కలిపితే ఒక చంద్రబాబు నాయుడు ప్లీజ్ కొలగొడుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని. సార్ నేను అనేది సార్ తప్పు భావించాలి కదా సార్. ముఖ్యమంత్రి కదా ఒక వీరప్పని అంత వీరప్పలాగా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున అమరావతిలో ఒక బూచిగా చూపించి ఏటీఎం కార్డులుగా వినియోగించుకొని అమరావతి ద్వారా వాళ్ళ జోబులు నింపుకోవడానికి తప్ప ఏ రైతుని బాగు చేయడానికి అక్కడ కరప్షన్ ని క్వశ్చన్ చేయండి. నో ఇష్యూ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఫ్లాట్లు ఇవ్వాలి కదా సార్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్లకి మౌలిక వసతులకి కల్పించాలి కదా సార్. ఏమి కల్పించకుండా ఏదో మనం భ్రమరావతి అన్నట్టుగా అర్హంగా తీసుకెళ్తూ ఉన్నారు కదా. రైట్ సార్. లక్ష్మణరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు, మొన్న పెట్టినటువంటి తీర్మానం, దానిపైన ఆ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు పార్లమెంటులో దానిపైన చర్చ జరుగుతుంది. బిల్లు పైన రేపో మాపో చట్టం అవుతుంది. అసలు తీర్మానం అనేది అసెంబ్లీలో పెట్టినటువంటి ఈ తీర్మానం చెల్లుతుందా? ఎందుకంటే మండలిలో కూడా అసలు దాని చర్చే లేదు. పాయింట్ నెంబర్ 1, బిల్లు పెట్టడం గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా బిల్లు పెట్టి మరీ క్యాపిటల్ ఏర్పాటు చేశారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అమరావతి విషయంలో బిల్లు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా ఈరోజు అమరావతి చుట్టూ నడుస్తున్నటువంటి చర్చ రెండు రకాలు. ఒకటి, ఈరోజు భారత పార్లమెంట్లో దాదాపు 2 గంటల సేపు విభజన చట్టం 2014 సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణలో ఒక సవరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాద్ని 2 రాష్ట్రాలు దాన్ని కాదని అమరావతి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా సవరణ చేశారు. దానికోసం అందరూ పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. బహుశా రేపు రాజ్యసభలో కూడా మాట్లాడతారు. ఈశ్వర్ గారు, ఈరోజు విభజన చట్టానికి సవరణ చేయాల్సింది ఏంటి? రాజ్యసభలో ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తానని అనౌన్స్ చేసి చట్టం కాల. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ చట్ట సవరణలో దాన్ని చట్టం చేసి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. 2, 10 ఏళ్లలోపు రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. 10 ఏళ్ల లోపు ఇవ్వాల, కనీసం ఇంకో రాబోయే 5 ఏళ్ళని ఇవ్వాలని ఒక సవరణ ప్రతిపాదించాలి. ఆ 2 గంటల సమయం దానికి ఆడుకోవచ్చు. కడప స్టీల్ ప్లాంట్ ఉంది, అమలుకు నోచుకోలేదు. కాబట్టి విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలపైన 2 గంటల సేపు కానీ పార్లమెంట్లో చర్చ ఉంటే ఈ రాష్ట్రానికి చాలా ప్రయోజనం కలిగి ఉండేది. కానీ పార్లమెంట్లో చర్చ అవసరం లేని, చట్టం అవసరం లేని రాజధాని గుర్తింపు పైన చర్చించడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈశ్వర్ గారు, బేసిక్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో చర్చ 2 రకాలు జరగాలి. ఒకటి, అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో
ఆ రైతులకి 1,10,000 ప్లాట్లు, దాదాపు 33,000 ఎకరాలంటే ఒక్కొక్క ఎకరాకి 3 ప్లాట్లు, ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు వితిన్ 10 ఇయర్స్ లోపల వాళ్ళకి ఇచ్చేవాలి. అవును, 1,10,000 ప్లాట్లు. ఈ ప్లాట్లు తక్షణం కావాలని అమరావతి రైతులు కోరుతున్నారు. 12 ఏళ్ళు అయింది, దాని ఊసే లేదు. కాబట్టి ఈరోజు చర్చ ఏం జరగాలి? ఆ అమరావతి రైతులకు 1,10,000 ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? 2 సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఇది అని అన్నారు. ఎట్లా సాధ్యం అవుతుందో చెప్పాలి, ప్రయత్నం చేయాలి. దీని చుట్టూ జరగాల్సిన సమయంలో రాజధాని గెజెట్, శాశ్వత రాజధాని ఇవన్నీ మాట్లాడు. నా పాయింట్ ఏంటంటే శాశ్వత రాజధాని మీరు తీర్మానాలు ఎందుకు అసలు ఎక్కడ జరగాల్సిన క్యాబినెట్లో తీర్మానం చేసేసి కేంద్రాన్ని పంపిస్తే గుర్తిచ్చేస్తుంది. మీకు లైవ్ ఎవిడెన్స్ ఏంటంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో 2 కీలకమైన అంశాలు. కేకే వేణుగోపాల్ గారు, మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తూ రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో ఇతిమిద్దంగా ఎలాంటి పేర్కొనలేదు, ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టరే రాజధాని అన్నాడు. కాన్స్టిట్యూషన్లో చూసి చెప్తూ మాట్లాడారు. రెండో పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అఫిడేట్లు ఏమని చెప్పింది? 2014లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రతిపాదన పంపించింది, నోట్ చేసుకున్నాం. 2019లో నూతన ప్రభుత్వం 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొస్తూ మాకు ప్రతిపాదన పంపించింది, నోట్ చేసుకున్నాం. ఇంకేదైనా ఫర్దర్ సమాచారం ఉంటే ఇస్తాము. ఇది పార్లమెంట్ సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెప్పిన ఆన్సర్ ఇది మా పరిధి కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అఫిడేట్లో దాఖలు చేసి చెప్పారు. రెండో అఫిడేట్లో మేము విభజన చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాల్సి ఉందంటే ఇస్తాము, అది అసెంబ్లీ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వం ఏడగోరితే అది ఇస్తాము అనింది. అంటే ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కేంద్రం పాత్ర ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రమైనా మా రాజధాని ఇదని చెప్తే గుర్తింపు వాళ్ళు ఇవ్వాలి. గుర్తింపు మీన్స్ మేము గుర్తిస్తున్నాం మీరు ఇచ్చిన యాక్ట్ అని. చట్టం ఏంటి ఈశ్వర్ గారు? ఇంత చట్టం చేశారు కదా, చట్టం గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అసెంబ్లీలో మీరు పెట్టిన ప్రతిపాదనలో చట్టం అని ఎందుకు పారం వాడలేదు? మీరు పదం వాడలేదే, శాశ్వతం అనే పదం వాడలేదే. ఏం వాడారు మరి? ఎట అమరావతి రాజధాని. ఎట అమరావతి అంటే అర్థం ఏంటి? నేను గూగుల్ మన ఈ డిక్షనరీ చూస్తే 100 అర్థాలు ఉన్నాయి. అమరావతితో ముడిపడి, అమరావతితో ఆనుకోనుండి, అమరావతికి దూరంగా, పక్కన ఇన్ని ఉన్నాయి అని పెట్టిన ప్రతిపాదనలోనే. కాబట్టి కొత్త అర్థాలకి మీకు గుర్తుంటే మనం పాత విషయాలు మర్చిపోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి రాజధాని ప్రతిపాదన పెట్టినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించి చెప్తారు. సొంత తప్పు. ఆ రోజు ప్రతిపాదన ఏంటి ఈశ్వర్ గారు? విజయవాడ సరౌండింగ్ ఇది ఆ రోజు తీర్మానం చంద్రబాబు గారు. విజయవాడ సరౌండింగ్ ప్రాంతాల్లో నూతన రాజధాని సెంట్రలైజ్డ్గా లేదు. దాన్ని జగన్ గారు ఏమని సమర్థించారు? మీరు ఏడన్నా పెట్టుకోండి కానీ చుట్టుపక్కల 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలన్నాడు. అప్పుడు ఏ అర్థం వస్తుంది కదా? ఈ తీర్మానం చేసేసి మేము గతంలోనే తీర్మానం చేసామని మాట్లాడారు. రెండోది ఈశ్వర్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని మారుస్తాము, 3 రాజధాని ఏమైనా జగన్ గారు చెప్పారా? లేదు, చెప్పలేదు కదా. మీకేంటి ఇప్పుడు ఈ ప్రతిపక్ష వైఖరి? మీరు చేయాల్సింది ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఎవరు మార్చకుండా 2 పాయింట్లు తీసుకోండి సార్. 2 పాయింట్లు మీరు. ఒకటి, ఎవరు మార్చకూడదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా దీన్ని మార్చడానికి లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పారా నేను మార్చేస్తానని? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగానే అనుకుంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చట్టం చేయడానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారో ఇంకో పార్టీనో ఇంకొకరో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాలు చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉండదా? పోనీ పార్లమెంటులో అనుకోండి, రాజ్యాంగానికే సవరణలు చేస్తున్నాము, ఈ చట్టం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందా? ఈశ్వర్, ఇక్కడ 2 అంశాలు. నిజంగా చట్టం అంటే శాసన మండలిలో కూడా పెట్టుంటారు వాళ్ళు తీర్మానం. చట్టం కాదు కాబట్టి పెట్టలా. ఓకే, గుడ్. మీకు శాసన మండలిలో కూడా పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? అవసరం లేదు. ఎందుకంటే తీర్మానం మాత్రమే ఇది. ఒక ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పంపించారు. ప్రపోజల్ కాబట్టి ఒక సభలో ఆమోదిస్తే సభను పంపించారు. రెండోది రెజల్యూషన్. ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి 2 తీర్మానాలు చేయలేదు అసెంబ్లీలో. ఆంధ్రప్రదేశ్ యాజ్ చీఫ్ మినిస్టర్గా ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేయలేదా? ఇచ్చారా? అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం అనేది ప్రపోజల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండోది, మీరు పదే జగన్ గారు ఇంకా రారంటున్నారు కదా, ఆయన గురించి మీకు ఎందుకు పంచాయతీ? రారని మీరే చెప్తారు, మళ్ళీ వస్తారని మీరే చెప్తారు. రెండోది, మీరు చట్టం మీరు శాశ్వతం అని శాశ్వతం అనే పదం ఎందుకు? లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ మార్చడానికి కుదరదంటారు.
నేను శేశ్వర గారు నిజంగా ఆ ప్రయోజనం ఉంటే వాళ్ళు మొదటి తీర్మానం ఏం చేస్తారో తెలుసా, ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని తీర్మానం చేస్తారు. నిజంగా ఈ అసెంబ్లీకి కానీ ఆ తీర్మానం చేసే హక్కు ఉంటే, బాగుంది. అంటే మేము చేసే తీర్మానాలు ఇప్పుడు రాబోయే 30 ఏళ్ల పాటు ఎవరు తీర్మానాలు మార్చలేరంటే 30 ఏళ్ళ తర్వాత మార్చచ్చా? ఓకే, ఈ 30 ఏళ్ళ వరకు మార్చాలి, 30 ఏళ్ళ తర్వాత మార్చచ్చా? నిజానికి ఈ శాసనసభ వయసు 5 ఏళ్ళు, 5 ఏళ్ల పాటు వీళ్ళు చట్టం చేసుకుంటారు. ఈ శాసనసభ చేసే చట్టం ఇంకో శాసనసభ చేయకూడదు అనుకుంటే ఏకంగా వీళ్ళు తీర్మానం చేస్తారు, ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి వీలు లేదు, మేమే ఉంటామని కూడా తీర్మానం కూడా చేస్తారు. అది సాధ్యం కాదు భారత రాజ్యాంగం ప్రకారం. కాబట్టి అర్థం వీళ్ళు అమరావతిలో ఏ చర్చ అయితే జరగాలో అది జరగకుండా ఉండడం కోసం ఏరే చర్చ తీసుకొస్తున్నారని అర్థం అవుతుంది. రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు రైతులకి, అక్కడ జరిగినటువంటి మోసాల్లో మనం దోపిడీ గురించే మాట్లాడుతున్నాం. రైతులకు ఏ విధంగా అన్యాయం చేశారు, రైతులకు ఏ విధంగా ద్రోహం చేశారు, రైతులను ఏ విధంగా మోసం చేశారన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. కొన్ని పాయింట్లు. బాబు చెప్పింది చేశారా? భూములు ఇచ్చిన రైతులకు డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ నో, ఇవ్వలేదు. భూములు ఇచ్చిన రైతులకు జీవనోపాధి భద్రత కల్పించలేదు. ల్యాండ్ పూలింగ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, అస్సలు ఎవ్వరికి విద్య అనేదే అందకుండా చేశారు ఉచితంగా. తర్వాత ల్యాండ్ పూలింగ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం జరిగిందా? లేదు. అమరావతిలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులు, నగరాభివృద్ధి జరిగిందా? లేదు. నెక్స్ట్, ఇల్లు లేని పేదలకు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు గృహాలు. మొన్నటికి మొన్న సిఆర్డీఏ ఆఫీసు ముందు వాళ్ళంతా మాకు ఇల్లు కట్టివ్వండి సిఆర్డీఏ ఆఫీసు ముందు ఆందోళన చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న వారికి 1,50,000 రుణమాఫీ. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం వినడం. అమరావతి యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం వినడం. భూములు ఇచ్చిన రైతులకు చట్టపరమైన యాజమాన్య భద్రత. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం వినడం. ఏదైనా చేశారంటే ఏదీ లేదు. అమరావతి ప్రాంతంలో వృద్ధులకు ఓల్డ్ ఏజ్ హోములు. ఇంతమందిని మోసం చేసిన తర్వాత ముసలోళ్ళని ఎందుకు వదిలిపెట్టాలని చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి జీవోలో దీనికి సంబంధించి హామీలో ఇచ్చినటువంటి ఆ జీవులో ఇది కూడా పెట్టారు, ఓల్డ్ ఏజ్ హోములు. పాపం ముసలాలను కూడా మోసం చేశారు. చాలామంది ఓల్డ్ ఏజ్ హోముల్లో వెళ్ళలేక అవి ఎక్కడున్నాయో దొరక్క ఇంకా అమరావతిలో వెతుక్కుంటూ కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2 లక్షల కోట్లు కావాలి. ఈ 2 లక్షల కోట్లు కాస్త ఇంకా ఏ స్థాయికి పోతుందో కూడా చెప్పలేము. 2 లక్షలు 4 లక్షలు అవుతుందో, 4 లక్షలు 10 లక్షలు అవుతుందో సమయం దశాబ్దాలను బట్టి డిసైడ్ అవుతుంది. విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు, అమరావతికి మేము వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అక్కడ దోపిడీని కానీ, అవినీతిని కానీ, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, కాంట్రాక్టులు ఇచ్చిన విధానం కానీ, దాంట్లో జరుగుతున్నటువంటి దోపిడీని కానీ మీరు ఎక్కడ ఆ కరప్షన్ని ప్రశ్నించినా మీకు అమరావతి ద్రోహులని ముద్ర వేస్తున్నారు. మరి ఏం చెప్తారు? ద్రోహులని ముద్ర వేసిన, రాష్ట్ర ద్రోహులని ముద్ర వేసిన, అమరావతిలో జరిగే ఎప్పటి ముప్పటి దోపిడీని మాత్రం ఎండగట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడుగు కూడా వెనక్కి తగ్గదని చెప్తున్నాను సార్. ముందుగా ఒక మాట చెప్పాలి సార్, నేను మీతో మొట్టమొదటిసారిగా ఒక డిబేట్ 2 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక పదంలో వ్యతిరేకిస్తున్నాను సార్. నేను రేగిడి లక్ష్మణరావు మాట్లాడిన మాటను మీరు ఖండించారు సార్, వీరప్పన్ అనే మాటని. నేను దాన్ని నేను వివేదిస్తున్నాను సార్. మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని అనకూడదని మీరు అంటున్నారు సార్, కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఫ్యాబ్లో ఎస్కోబార్ అనొచ్చా సార్? అనొచ్చా సార్? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ధర్మం, పక్కన వాళ్ళకి ఒక ధర్మం, చంద్రబాబు గారికి ఒక న్యాయం, పక్కన వాళ్ళకి ఒక న్యాయం సార్. మళ్ళీ చెప్తున్నాం సార్, వీరప్పని కాదు, అవసరమైతే వసామా బిన్ అని ఉన్నట్టు చూడండి సార్, ఎవరు లాడెన్ అని కూడా అంటాం సార్. ఎందుకంటే వాళ్ళు పూలు ఇస్తే మేము ఫ్లవర్ బొకేలు ఇస్తాం సార్.
వాళ్ళు బూతు తిడితే బండ బూతులు తిడతాం. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఎందుకు వాళ్ళ బాట మీరు వాళ్ళు ఎంచుకోవడం రాళ్ళు ఎందుకు వేస్తే సార్? అది పెద్ద బండలేస్తాం ఇప్పుడు సార్. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడే వాళ్ళు సైకో అని తిట్టారు, క్యాన్సర్ గడ్డ అని తిట్టారు, పరదాల సీఎం అని మాట్లాడారు, Yes. రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు. ఆ రోజులు పోయాయి సార్. మ్మ్. మాటకు మాట ఖచ్చితంగా ఉంటుంది సార్. అప్పుడు ముఖ్యమంత్రిని అలా మాట్లాడితేనే సైలెంట్గా ఉన్నారు కదా మీరు. ఎందుకు మళ్ళీ మీరు వాళ్ళ భాషలోకి వాళ్ళ రూట్లోకి ఎందుకు వెళ్తారు అని నా అభిప్రాయం. కాదు సార్, వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి సార్. అది అంతేనా? రైట్. వాళ్ళకి అర్థమయ్యే భాష సార్. అది వాళ్ళ యొక్క అధికారిక భాష సార్. అది Yes. సైకో అని పిలిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. సాడిస్ట్ అని పిలిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు సార్. క్యాన్సర్ గట్టలు అని పిలిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు సార్ వాళ్ళు. రైట్, చెప్పండి ఇప్పుడు Yes. విషయానికి వచ్చేసి. సార్ ఇంకో విషయం సార్, మీకు ముందుగా ఒక విషయం కూడా చెప్పాలి సార్. సార్ మనం తెలుగు రాష్ట్రాల్లో చక్రవాకం, మొగల్ రేకులు, అంతరంగాలని సీరియల్ ఉండేది సార్. వాటికి కూడా అంతం అయిపోయింది సార్. కానీ అమరావతి నిర్మాణం, అమరావతి డిజైన్లు, అమరావతి దోపిడీకి మాత్రం అంతం లేదు సార్. ఆ సీరియల్కి మించిందా ఇది? వాటికి అంతం అయిపోయింది సార్. కానీ వీటికి అమరావతి దోపిడీ, నిర్మాణం, డిజైన్లకి అంతం లేదు సార్. ఎందుకంటే సార్ 1,00,000 ఎకరాలకు సార్ 2 కోట్ల లెక్కన 2 లక్షల కోట్లు డబ్బులు కావాలి సార్. మరి ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుంది? కేవలం మౌలిక వస్తువుల కల్పన సార్. రోడ్లు, డ్రైన్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ, వీటికి 2 లక్షల కోట్లు డబ్బులు కావాలి సార్. ఈ లెక్కన వేసుకుంటే సార్ 2014-19 మధ్యన 5 ఏళ్లలో 5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఇచ్చినటువంటి బిల్లులతో కలిపి మొత్తంగా కేవలం ఈ 7 సంవత్సరాల్లో 8,000 చిల్లర కోట్లే ఖర్చు పెట్టారు సార్. మరి ఈ అమరావతి నిర్మాణానికి అంతుందా? ఏడాదికి దాదాపు 1000 కోట్లు, 2 లక్షల కోట్లు పెట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అప్పుడు? 2 లక్షల కోట్లు పెట్టాలంటే 200 సంవత్సరాలు కావాలి సార్. 200 సంవత్సరాల శతాబ్దాలు 200 కావాలి. సంవత్సరాలు కావాలి సార్. ఆ. సో నేను అదే అడుగుతాను సార్. చెప్పండి, జనానికి బాగా చెప్పండి. అమరావతి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణానికి- ఇప్పటి వరకు పెట్టిన ఖర్చును ఆధారం చేసుకుంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం 2 శతాబ్దాల సమయం పడుతుంది, అంతేనా? ఎస్ సార్. అందుకే సార్ నేను అన్నాను, ఏదైతే అంతరంగాల సీరియాలకు కూడా అంతం వచ్చింది, కానీ అమరావతి నిర్మాణానికి అంతం ఉండదు సార్. ఇక సార్ డిజైన్లకు వద్దాం సార్. Yes. డిజైన్లకు కూడా అంతం లేదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సార్ ఇంతకుముందు పాత డిజైన్ సార్ బాగుంటుంది, ఒకసారి చదువుతా సార్, కొంచెం ఎంటర్టైన్ అవ్వండి సార్. బాహుబలి డిజైన్లు బాగున్నాయి, అమరావతిలో వాడండి. అమరావతికి ఇక శ్రీలంక మాస్టర్ ప్లాన్, అమరావతిలో కజక్, టోక్యో స్థాయి రాజధాని, షాంఘై తరహా అమరావతి, సింగపూర్ తరహా అమరావతి నిర్మాణం, ఇస్తాంబుల్ తరహా అమరావతి, అసెంబ్లీకి వజ్రకాంతి, న్యూయార్క్ తరహా నిర్మాణాలు. ఇక మన ఇక్కడికి వెళ్ళాడు సార్, మన ఏదైతే ఇటలీకి వెళ్ళాడు సార్. ఇటలీకి వెళ్ళి తరహా నిర్మాణాలు, వెనిస్ నగరం తరహా నిర్మాణాలు అని చెప్పేసి డిజైన్ల గురించి, వాటి డిజైన్లకు కూడా అంతం లేదు సార్. ఇక దోపిడీ అనే అంశానికి వచ్చాం సార్. సచివాలయం దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, ఏదైతే అసెంబ్లీ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్స్ దగ్గర నుంచి, ఆఖరికి కొండవీడు వాగు మల్లింపు దగ్గర నుంచి, సీనరేజ్ దగ్గర నుంచి, ఇక చూసుకుంటే ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర నుంచి ప్రతి చోట సార్ ఆ దోపిడీకి కూడా అంతు లేకుండా పోయింది సార్. అందుకే నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను సార్, అమరావతిలో నిర్మాణం, డిజైన్లు, దోపిడీకి అంతే లేదు సార్. ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అమరావతి స్కామే సార్. దేశంలో కాదు, ప్రపంచంలోనే. రైట్. మరి చంద్రబాబు నాయుడు గారిని 10 మంది వీరప్పలతో పోల్చడంలో తప్పేంటి అని నేను అడుగుతున్నాను సార్. వదిలేసండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఏ ప్రెస్ మీట్ లోనే తిట్టారనుకోండి, నేను వచ్చి అడ్డుకోలేను. మీరు అలా మాట్లాడకండి అని నేను చెప్పలేదు. మేము ఎక్కడ తిట్టట్లేదు సార్. వీరప్పన్ అనే అతను నేను అదే చెప్తున్నా. ప్రజా సంపదను దోచుకున్నాడు సార్. వీరప్పన్ అనే అతను ఒక స్మగ్లర్, ప్రజా సంపదను దోచుకున్నాడు. జాతి సంపద అయినటువంటి నేను అడ్డుకునే కొద్దీ మీరు ఇంకో 10 సార్లు అంటున్నారు. ప్రజా సంపద ఈరోజు దోచుకున్నాడు అన్నాను సార్. రైట్ వదిలేసండి. నెక్స్ట్ రేగడి లక్ష్మణరావు గారు, మీరేం చెప్తారు? సార్ నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తున్నాను సార్. మేము అమరావతికి రాజధానికి వ్యతిరేకం కాదు. మీరు అమరావతి పేరు చెప్పి దోసుకునే విధానానికి, మీరు చేసే స్కాములకు మాత్రమే వ్యతిరేకం. ఇక్కడ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన సమయంలో దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ప్లాన్ బి అని ఒకటి తీసుకొచ్చారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. కనీసం ఎందుకు ఈ వైపు కూడా దృష్టి పెట్టరు? కేవలం అమరావతి 2 లక్షల కోట్లు, 2 లక్షల ఎకరాలు, ఇదేనా ఆలోచన అంతా? సార్ నేను అదే కదా చెప్తున్నా సార్. ఇప్పుడు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ 3 ప్రాంతాల మధ్య రాజధాని అనేది 10,000 కోట్లు వెచ్చిస్తే అయిపోద్ది. అప్పుడు వాళ్ళు స్కాములు చేయడానికి, వాళ్ళు దాచుకోవడానికి అమౌంట్ ఉండదు. అమరావతి పేరు చెప్పి వాళ్ళు డబ్బులు తేవాలా, అప్పులు తేవాలా, వాళ్ళ కమిషన్లు దండుకోవాలా,
10% పేరు చెప్పి 8% పేరు చెప్పి వాళ్ళు జోబులు నింపుకోవాలి. ఇదే సెల్ఫ్ చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ గారి సిటీ కదా అది, అప్పులు ఎందుకు తెస్తారు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కదా అది, దానికి అదే సంపద సృష్టించుకుని అదే నిర్మాణం జరుపుకుంటుంది కదా. అందరూ అదే అనుకున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు అక్క స్ట్రాటజీ అదే, అందరూ అదే అనుకున్నారు. ఇంతవరకు ఎన్ని ఎకరాలు అమ్మారు సార్? వాళ్ళ ఏమన్నారు, మేము ఏదైతే ల్యాండ్ పూలింగ్ దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్స్ అమ్మి ఆ వచ్చిన డబ్బులతోనే రాజధాని కడతామన్నారు కదా సార్. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు అమ్మారు సార్? ఒక్క ఎకరా కూడా అమ్మలేదు. మరి ఎలాగ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అవుతుంది సార్? నేను ఇక్కడ అనేది సార్, నేను అనేది సార్, మేము అనేది ఏంటంటే రాజధానిలో ఎవరైతే 39 గ్రామాల నుంచి మీకు ఇచ్చినటువంటి 35,000 ఎకరాలు ఎకరాలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కమర్షియల్ ఫ్లాట్స్, హౌసింగ్ ఫ్లాట్స్ మీరు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు అదే కదా అడుగుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఉచిత వైద్యం కానీ ఉచిత విద్య కానీ ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళ కోసమో చదువుల కోసమో వాళ్ళు ఏదైనా కావాల్సినటువంటి విధానాన్ని వాళ్ళు సమకూర్చుకోవడానికి వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణంలో ఉన్నారు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు కౌలు పెంచామండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అంటే రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో మరి ఈ యొక్క విధానం ఉండకూడదని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను తెరపైకి వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి తీసుకొచ్చారు. ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి. అప్పుడు కూడా అమరావతిని మేము వ్యతిరేకం చెప్పలేదే. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, ఎప్పుడు చెప్పాం. మేము ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు, ఒక అమరావతికే కాదు, ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఒక డ్రామా ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే మీకు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కూడా గమనించారు. అరే మీరు పంపించిన తీర్మానం జస్ట్ తీర్మానం మాత్రమే. అదే చట్టబద్ధత బిల్ పాస్ అయ్యి పార్లమెంట్ చట్టం చేస్తాం, మరి ఎవరు కూడా దీన్ని జరపలేరు. ఈ ముద్ర మా ముద్రే, ఆ ముద్ర సరగదని చెప్పి మీరు ఎందుకు అటువంటి ఇదే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, మేము వస్తే రాజధాని రద్దు చేస్తాం, మేము వస్తే రాజధాని మార్చేస్తామని మేమే స్టేట్మెంట్ ఇచ్చామా? ఇవ్వలేదు కదా. కానీ మా మీద ఎందుకు అక్కసు, మా మీద ఎందుకు తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు? రాజధాని ప్రాంత ప్రజలకి మా మీద ఎందుకు తప్పుడు అభిప్రాయం కలిగేటట్టు ఎందుకు మీరు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీరు దోచుకునేది మేము అడిగితే తప్ప మా మీద ముద్రలు వేస్తారా? మీరు ఇంతవరకు కూడా సార్ రాజధాని పేరు చెప్పి ఎంత తీసుకొచ్చారో మనకు తెలిసిందే కదా సార్. 47,000 కోట్ల రూపాయలు ఇలా రాజధాని పేరు చెప్పి అప్పులు తీసుకొని వస్తే అందులో 13,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఇన్వెస్టిబుల్ గా తీసుకొచ్చారు కదా, దాన్ని వాడారు కదా. మేము ఒకటే ప్రశ్న సార్, ఇందాక మీరు అడిగారు 5 టవర్లు కట్టడానికి, 1-2 టవర్లు కట్టడానికి సాపూర్చి పల్లంచి వారికి ఇదిగో 900 కోట్లకి ఇస్తే ఈ రోజున అది డబల్ అయిపోయింది, దాదాపుగా 18,000 కోట్లకి వెళ్ళింది. అలాగే ఎల్ఎన్టీ వాళ్ళకి ఇస్తే ఇది 1,500 కోట్లకి వెళ్ళింది. ఫస్ట్ ఇచ్చిందేమో 750 కోట్లకి అయితే ఇప్పుడు డబల్ అయింది. అలాగే జిఆర్డి టవర్స్ ఇవన్నీ కూడా ఎందుకు డబల్ అవుతున్నాయి? ఇప్పుడే డబల్ అయితే రేపు రాబోయే మరొక 2 సంవత్సరాలకి పరిస్థితి ఏంటి, మరొక 5 సంవత్సరాల పరిస్థితి ఏంటి, మరొక 15-20 సంవత్సరాల పరిస్థితి ఏంటి? అప్పుడు పెరిగిపోదా? రైట్ సార్, రైట్. అంటే మీరు ఎవరైతే గతంలో మీరు 2018లో ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ ద్వారా 10%, 8% కమిషన్లు దండుకోవడానికే కదా. ఇది ఈ యొక్క గూడు పుటాని అంతా కూడా ఇది ఒక మాఫియాలకు తయారయ్యి అమరావతి పేరు చెప్పి దోచుకోవడానికే కదా మీరు. లక్ష్మణరావు గారు, పురుషోత్తం రెడ్డి గారు, క్యాపిటల్ విషయంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ క్లారిటీగా ఉందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్లాన్ బి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ ఆయన చెప్పినటువంటి ప్లాన్ బి ఏం చెప్తారు వీటిపైన? ఇప్పుడు ప్రధానంగా రాజధాని ఎంత నిర్మించాలి, రాజధాని వేరు, కొత్త నగరం వేరు. ఇప్పుడు పంచాయతీ అంతా కొత్త నగరంతో వస్తూ ఉంది. ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ అంటే పరిపాలనకు కావాల్సినటువంటి కార్యాలయాల ఏర్పాటు, అది కనీసం 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు అయిపోయే తతంగం. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటున్నారు, లేదా హైదరాబాద్కు మించిన రాజధాని కావాలంటున్నారు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు హైదరాబాదు విస్తరణ ఎట్లా జరిగింది? హైదరాబాదు సికింద్రాబాద్ కలిసింది, తర్వాత కంటిన్యూషన్లో శంషాబాదు, పైనాన్ డిస్టిక్ కంటిన్యూ ప్రాసెస్ అది. ఇప్పుడు ఆ తరహా మీకు కావాలనుకుంటే ఏం చేయాలి? జగన్ గారు చెప్పింది చేయాలి. ఇప్పుడు విజయవాడ దాదాపు 20 లక్షల జనాభా ఉన్నట్టుంది, గుంటూరు 11 లక్షల జనాభా ఉంది, ఇప్పుడు మంగళగిరి ఇటు కలిపేస్తే
మీ స్టార్టింగ్లోనే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అవుతుంది కదా, అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పోవచ్చు అనే ప్రతిపాదన ముందుకు వస్తుంది. ఎప్పుడు కూడా నగరం విస్తరణ జరిగింది కానీ కొత్త నగరం అనేది ప్రపంచంలో సస్టైన్ కాలేదు ఈశ్వర్ గారు. ప్రపంచంలో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కొత్త నగరం సస్టైన్ కాలేదు. ఉన్న నగరాల విస్తరణ జరిగినాయి. మీకు నిజంగా హైదరాబాద్ తరహా రాజధానే కావాలనుకుంటే జగన్ గారి ఫార్ములా ముందుకు వస్తుంది. వద్దు, మనం పద్ధతిగా స్టేట్ క్యాపిటల్ పెట్టుకుందాం, క్రమ పద్ధతిలో దానంతటా అది అభివృద్ధి చెందుతున్నప్పుడు పరిమితమైన భూమిలో పెట్టుకోవాలి. మీరు పరిమితమైన భూమిలో పెట్టుకొని తనంతట తాను అభివృద్ధి చేస్తారా, లేదా నూతన సిటీని హైదరాబాద్లా చేయాలనుకుంటే ఉన్న సిటీని అభివృద్ధి చెందుకోవాలి. మీరు ఏం చెప్పారు ఆ రోజు ప్రతిపాదనలో? విజయవాడ చుట్టూ అన్నారు. ఇప్పుడు రాజధానిలో విజయవాడ లేదు, విజయవాడ చుట్టూ అని చెప్పారు ప్రతిపాదించి. రాజధాని సిఆర్డీఏలో విజయవాడ లేదు, సిఆర్డీఏలో మంగళగిరి ఉందో లేదో నాకు తెలియదు, గుంటూరు లేదు. అంటే మీరు కొత్తగా నిర్మాణం చేయబోతున్నటువంటి నగరానికి పక్కన ఆనుకొని ఉన్నటువంటి నగరము మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీకు ఢిల్లీ, గజియాబాద్, మీకు నోయిడా ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ గారు. నోయిడాలో హైయెస్ట్ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో శ్రీ సిటీ కన్నా బాగా సక్సెస్ అయింది నోయిడాలో. కానీ నోయిడాలో ఈరోజు అపార్ట్మెంట్లు నిర్మించిన తర్వాత 40% ఆఫ్ ఆక్యుపేషన్ జరగట్లేదు. రీజన్ ఏంటంటే నోయిడాకు ఒకవైపు గజియాబాదు, ఇంకోవైపు న్యూఢిల్లీ ఉంది. నోయిడాలో ఉద్యోగం చేసుకుంటున్నారు, విజయవాడ, గుంటూరులో ఢిల్లీలో గజియాబాద్లో సంసారం ఉంటున్నారు. ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత అమరావతిలో ఉద్యోగం చేస్తారు, హైదరాబాద్ పోతారు. ఇప్పుడు మనం పోలా ఎమ్మెల్యేలు అందరూ రోజు పని చేసేదే కదా, ఎంతమంది ఉన్న ఎమ్మెల్యేలకు విజయవాడలో. కాబట్టి పక్కన విజయవాడ కొంచెం దూరంలో హైదరాబాద్ మీకు మీరైనా పోతారు ఈశ్వర్ గారు, మీరైనా నేనైనా పోతాము. నేషనల్ హైవేస్ వచ్చి సెల్ఫ్ కార్ వేసుకున్నాం అనుకోండి ఈశ్వర్ గారు, ఎంతో మా తిరుపతి నుంచి విజయవాడకు రావడానికి 5 అవర్స్లో వచ్చేవచ్చు. ఇప్పుడు హైవేస్ వచ్చిన తర్వాత ఏదో ఉద్యోగం చేస్తే ఇక్కడికి వచ్చేస్తాం. కాబట్టి పక్కన ఒక నగరాలు ఉన్నప్పుడు మీరు కొత్త నగరం ప్రయోగం చేసి ఎట్లా సాధ్యం? మీరు ఇప్పుడు మీ కొత్త ప్రపోజల్ జగన్ గారు చెప్పింది మహానగరం కొత్తగా సాధ్యం కాదు, మనకున్న ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పరిమితులు ఉన్నాయి కాబట్టి సాధ్యం కాదు ఆయన చెప్పినాడు. ఆయన లెక్క అది. మీ లెక్క ఏంటో మీరు చేయండి. 5 years అధికారం ఇచ్చారు కదా, మీరు చేసి చూపించండి. జగన్ గారు కూడా వైఖరి మార్చుకోక తప్పదు కదా. మీరు చేసి చూపించకుండా జగన్ గారు వస్తే మళ్ళీ రాడు. ఈ డబుల్ స్టాండర్డ్ వల్లనే ఈరోజు అమరావతి వివాదాల కేంద్రంగా మారుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పురుషోత్తం రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే రేగడి లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.